Hi TSAT viewers, welcome to marathon program. So today's subject Indian polity లో మనం ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎందుకంటే దీనిపైన క్వశ్చన్ రానిదే ఏ ఎగ్జామినేషన్ ఉండదు. అంటే ఒకవేళ కనుక పాలిటీలో కనుక ఒక బిట్స్ వస్తే ఫండమెంటల్ రైట్స్ కనుక ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఎందుకంటే ఈ దీంట్లో నుంచి బిట్ లేనిదే ఏ ఎగ్జామినేషన్ లేదు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ప్రతి టాపిక్లో అండ్ ప్రతి ఆర్టికల్స్ పైన మనం క్వశ్చన్ చేయబోతున్నాం, సాల్వ్ చేయబోతున్నాము. సో టుడే క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్, సో మనం కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్ సంబంధించి కూడా చేయబోతున్నాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో టుడే క్లాస్లో సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే ఒకటి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్తో పాటు అండ్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్తో పాటు అండ్ ప్రియాంబుల్, సిటిజన్షిప్ అండ్ యూనియన్ టెరిటరీస్ కూడా క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే పార్ట్ 3 ఉందో పార్ట్ 3 సో రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చేస్తున్నాం ఈరోజు. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద రైట్ టు ఈక్వాలిటీ డస్ నాట్ ఇంక్లూడ్. సో రైట్ టు ఈక్వాలిటీలో ఈ 4 ఆప్షన్లో కానిది అడిగారు మనకు. సో ఫస్ట్ వన్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే ఈక్వల్ అందరూ ఒక చట్టం ముందుల అందరూ ఈక్వల్, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో అబ్సల్యూట్ ఈక్వాలిటీ, సి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, డి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అబ్సల్యూట్ ఈక్వాలిటీ ఇచ్చారు. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఏంటంటే చాలా వరకు మనకు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎవరికి చట్టం ముందల అందరూ సమానము, అది ఫస్ట్ది. థర్డ్ వన్ ఏమో అందరికీ సమానంగా అవకాశం అనేది, అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అనేది. ఇప్పుడు ఏదైతే జాబ్స్ ఉన్నాయో మన నోటిఫికేషన్ సంబంధించింది, సో మీరందరూ అంటే అందరూ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు. సో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, సో అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఇంకోటి అన్టచబిలిటీ అబాలిషన్ అనేది సంబంధించి ఇచ్చారు మనకు, అంటే రైట్ టు ఈక్వాలిటీ సంబంధించింది. సో కానిది ఏమిటంటే ఆప్షన్ బి అనేది రాంగ్. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రైట్ టు ఈక్వాలిటీ అనేది డస్ నాట్ ఇంక్లూడ్ అబ్సల్యూట్ ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయడం ఏంటంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 దాకా. సో అందులో ఏదైతే 14 నుంచి 18 ఉన్నదో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏమో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. థర్డ్ వన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్. సో మీరందరూ ఇప్పుడు జాబ్ ప్రిపేర్ అవుతున్నారు, సో అందరికీ సమానంగా అవకాశం, అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఇంకోటేమో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో ఇవన్నీ రిలేటెడ్ టు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18. సో మనకు ఎగ్జామినేషన్లో రైట్ టు ఈక్వాలిటీ సంబంధించిన అడగవచ్చు, లేకపోతే ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే 14 నుంచి 18 ఆర్ ఆ 14 నుంచి 18 ఆర్టికల్ పేరు కూడా అడిగే అవకాశం ఉంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ కెనాట్ బి టేకెన్ అవే డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో భారత రాజ్యాంగం ప్రకారము విచ్ వన్ ఆఫ్ ద రైట్స్ ఏదైతే హక్కు ఉందో ఎప్పుడు ఎమర్జెన్సీ అత్యవసరం ఏదైతే ఉంటుందో, అంటే నేషనల్ ఎమర్జెన్సీ అయినా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అయినా. సో ఎగ్జాంపుల్గా ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ టైంలో ఏ హక్కుని రైట్స్ కెనాట్ బి టేకెన్ అవే డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో రైట్ టు స్పీక్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, రైట్ టు లైఫ్, రైట్ టు ఆర్గనైజ్. సో ఇది ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే చాలా వరకు దీనిపైన కూడా అడుగుతుంటారు. సో ఏ హక్కుని అంటే కెనాట్ బి టేకెన్ అవే డ్యూరింగ్ ఎమర్జెన్సీ అంటే రైట్ టు స్పీకా, లేకపోతే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంటా, రైట్ టు లైఫా, లేకపోతే రైట్ టు ఆర్గనైజా. సో ఈ 4 దాంట్లో దేనికి సంబంధించిందంటే ఆప్షన్ సి. ఎందుకంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఆర్టికల్ 19 అండ్ రైట్ టు లైఫ్. గుర్తుపెట్టుకోండి, ఈ ఏదైతే మస్తాలో వచ్చిన ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 19 ఆర్టికల్ 21 ఈ 2 ఆర్టికల్స్ ఏంటంటే కెనాట్ బి టేకెన్ అవే డ్యూరింగ్ ఎమర్జెన్సీ, అంటే నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు. సో ఇది ఇంపార్టెంట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆర్టికల్ 19 అని గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 19 దేనికి సంబంధించి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఆర్టికల్ 21 ఏమో రైట్ టు లైఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ డ్యూటీస్ని ఎప్పుడు భారత రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది? 1974, 1975, 1976, 1977. సో ఇన్ విచ్ ఇయర్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఎప్పుడు అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్
1976. సో ఆ టైంలో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ స్వరాన్ సింగ్ కమిటీ రిపోర్ట్ వల్ల ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంకోటి ఏంటంటే ఇన్ 1974లో 32nd, 33rd అండ్ 34th అమెండ్మెంట్ వర్ ఇంట్రడ్యూస్. ఇన్ ఇయర్ 1975 35th to 39th అమెండ్మెంట్ వర్ ఇంట్రడ్యూస్. సో ఇదంతా మీకు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. బట్ స్వరాన్ సింగ్ కమిటీ రిపోర్ట్ వల్లనే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1976 అప్పుడు, అది కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో మనం ఫండమెంటల్ రైట్స్తో పాటు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కూడా కొన్ని క్వశ్చన్ కూడా సాల్వ్ చేయబోతున్నాం ఇదే టాపిక్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ? సో మెయిన్స్ డిఫరెన్స్ అంటే ప్రాథమిక హక్కుతో పాటు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ సంబంధించిన డిఫరెన్స్. ఒకటేమో కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇచ్చారు, సెకండ్ ఏమో పొలిటికల్ ప్రొటెక్షన్, థర్డ్ ఏమో జ్యుడిషియల్ ప్రొటెక్షన్, డి ఏమో మోరల్ ప్రొటెక్షన్. సో ఇలా అయితే ఇది కూడా ఇంపార్టెంటే. సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్ ఎన్ఫోర్సబుల్ రైట్స్ విచ్ మీన్స్ ఆన్ వయలేషన్ అప్పుడు. సో ఎవరైనా తన ప్రాథమిక హక్కును ఏమైనా భంగం కలిగిస్తే ఎన్ఫోర్సబుల్ రైట్స్ అన్నమాట ఫండమెంటల్ రైట్స్ అనేది. సో ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ రైట్స్ విచ్ మీన్స్ ఆన్ వయలేషన్ ఆఫ్ దిస్ రైట్స్ యూ కెన్ మూవ్ టు కోర్ట్ ఆఫ్ లా. సో ఎవరైనా తన ప్రాథమిక హక్కుని భంగం కల్పిస్తే అతను కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. బట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ అనేది నాట్ ఎన్ఫోర్సబుల్. సో ఫండమెంటల్ రైట్ ఏమో ఎన్ఫోర్సబుల్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఏమో నాట్ ఎన్ఫోర్సబుల్. సో ఇది మీకు ఈ రెండు దానికి డిఫరెన్స్ మీకు తెలవాలి. సో నాట్ ఎన్ఫోర్సబుల్ విచ్ మీన్స్ ద వయలేషన్ ఆఫ్ దిస్ యూ కెనాట్ మూవ్ టు కోర్ట్ లా. సో ఏదైనా వయలేషన్ అయినా కూడా కోర్టుకి వెళ్ళలేరు. బట్ ఫండమెంటల్ రైట్కి అయితే వెళ్ళవచ్చు. సో రెండు దాంట్లో కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్, పొలిటికల్, జ్యుడిషియల్, మోరాలు. సో ఏంటంటే జ్యుడిషియల్ ప్రొటెక్షన్. సో ఇందా మీకు చెప్పాను కదా, ఎన్ఫోర్సబుల్ ఏమో ఫండమెంటల్ రైట్, ఇది ఇక్కడేమో నాట్ ఎన్ఫోర్సబుల్. సో జ్యుడిషియల్ ప్రొటెక్షన్ అనేది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? రైట్ ఆఫ్ ఈక్వాలిటీ, right to freedom, right to property, right to constitutional remedies. The heart and soul of the constitution. మనం ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అప్పుడు మీకు చెప్పాను ఏదైతే ఈ క్వశ్చన్ ఉందో సిమిలర్గా. సో అదేమిటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 ప్రొవైడ్స్ ద రైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో మీనింగ్ ఏంటంటే a person has right to move to Supreme Court and High Court for getting his fundamental rights protected సంబంధించింది. సో ఇట్ ఈస్ కాల్డ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ వెరీ హార్ట్ ఆఫ్ ఇట్. సో ఇది మీకు గుర్తు ఉండాలి. ఎవరైతే తన ప్రాథమిక హక్కును ఎవరైనా భంగం కలిగిస్తే అతను హైకోర్టుని ఆర్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. సో అందువల్ల హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 అప్పుడు ఏదైతే అంటే రైట్ టు ప్రాపర్టీ ఒకప్పుడు ఫండమెంటల్ రైట్లో ఉండి దాని తర్వాత దీన్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 అప్పుడు అండర్ ఆర్టికల్ 300A ప్రొవైడ్స్ రైట్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ లీగల్ రైట్. సో ఇది ఫండమెంటల్ రైట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రైట్ టు ప్రాపర్టీ అనేది చాలాసార్లు అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, ఇది ఫండమెంటల్ రైటా కాదంటే కాదు. సో 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 అప్పుడు ఏంటంటే దీన్ని ఆర్టికల్ 300A కింద రైట్ టు ప్రాపర్టీని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక లీగల్ రైట్, నాట్ కాన్స్టిట్యూషనల్ రైట్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ది రైట్ to constitutional remedies. Next question, fundamental duties enshrined in the Indian Constitution do not have any legal sanction, political sanction, social sanction, moral sanction. So fundamental duties మనకి అడిగింది, enshrined in the Indian Constitution do not have any. So fundamental duties ఏంటంటే enshrined in the Indian Constitution do not have any legal sanction. So legal sanction అనేది లేదు. So there is no provision of legal sanction which abide to follow
ఫండమెంటల్ డ్యూటీ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో లీగల్ శాంక్షన్ అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఫండమెంటల్ రైట్స్ సంబంధించింది కాదు అనేది అడిగారు మనకు. ఒకటేమో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ ఫ్రీడమ్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్గా అందరూ అసోసియేషన్ అవ్వచ్చు, ఆర్ మూవ్మెంట్ సంబంధించింది, ఆర్ అసెంబ్లీ సంబంధించింది. ఇంకోటి ఏమి ఇచ్చారు మనకు, ఒక మెంబర్ ఆఫ్ ఎంపీగా ఫ్రీడమ్గా అతను అంటే ఎన్నిక అవ్వచ్చు అని కూడా ఇచ్చారనమాట. సో కానీ ఇది ఏమి ఉంటుంది ఆప్షన్ డి. సో ఫ్రీడమ్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది నాట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ రైట్ అన్నమాట. ఇది ఏదైతే ఫ్రీడమ్ టు బి ఎలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్ కాదండి, ఇది ఒక పొలిటికల్ రైట్. సో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఇస్ ద రైట్ టు జాయిన్ ఆర్ లీవ్ ఆర్ రైట్ ఆఫ్ ద గ్రూప్ టు టేక్ కలెక్టివ్ యాక్షన్ టు పర్స్యూ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మెంబర్స్. సో అసోసియేషన్, మూవ్మెంట్, అసెంబ్లీ ఈ మూడు కరెక్ట్, బట్ నాట్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్ అంటే ఆప్షన్ డి, ఇది ఒక పొలిటికల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ వాస్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? సో ఇందాక మనం ఆల్రెడీ చేసాం దీనికి. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ వన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ? సో ఫండమెంటల్ ఏదైతే రైట్ టు ఈక్వాలిటీ ఉందో దీంట్లో మెన్షన్ అంటే ఇంక్లూడ్ చేయండి అడిగారు మనకు. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, సోషల్ ఈక్వాలిటీ, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. సో రైట్ టు ఈక్వాలిటీ మీకు ఆల్రెడీ చెప్పాను 14 to 18 అని. సో అందులో ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ సమానం అని చెప్పాను. అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ చెప్పాను మీకు కూడా, ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా. సోషల్ ఈక్వాలిటీ ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. సో కానీ ఇది ఉందండి ఎకనామిక్ ఈక్వాలిటీ. సో ఆప్షన్ డి అనేది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not a fundamental duty under the Indian Constitution? So which one of the following is not a fundamental duty under the Indian Constitution? A, to protect monuments of national importance. B, to develop scientific temper. C, to uphold the unity and integrity of the nation. D, none of this. సో మనం ఫండమెంటల్ రైట్తో పాటు ఈ క్లాస్లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నేర్చుకుంటున్నాము. అయితే ఫండమెంటల్ డ్యూటీలో మనకు భారత రాజ్యాంగంలో ఏదైతే మెన్షన్ చేయండి అడిగారు. సో నేను ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఇంక్లూడ్ చేయండి చెప్తాను. ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఫండమెంటల్ డ్యూటీలో మెన్షన్ చేయలేదు, అంటే ఇంక్లూడ్ చేయలేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ. డెవలప్ సైంటిఫిక్ టెంపర్ ఉంది అండ్ అప్హోల్డ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ఈ రెండు కూడా ఫండమెంటల్ డ్యూటీ సంబంధించింది. సో కానీ ఏమైనా ఉంటే అది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, which of the following fundamental rights has been given to Indian citizens only? సో మనం సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏదైతే ఉందో 1986లో అమెండ్ చేయడం జరిగిందని కొన్ని నేర్చుకున్నాం మనం. అయితే ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో ఓన్లీ భారతీయులకు, అంటే ఎవరైతే అంటే ఇండియన్ సిటిజన్షిప్ కలిగి ఉంటారో సో వాళ్ళకి, అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకే ఈ ప్రాథమిక హక్కు అనేది కలిగి ఉంటుంది అనమాట. సో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్, సో ఫారెన్ వాళ్ళకు లేదు, ఆర్ ఎనిమీ అలయన్స్ సంబంధించిన వాళ్ళు కూడా లేదు. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. సో ఈ 4 దాంట్లో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అనేది ఫండమెంటల్ రైట్ అనేది ఉన్నది మనకు అడిగారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫండమెంటల్ రైట్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ఓన్లీ ఇండియన్ సిటిజన్. సో అది ఏంటంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ ఫండమెంటల్ రైట్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ఇండియన్ సిటిజన్ ఓన్లీ. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఫారెన్ వాళ్ళు, అంటే ఎనిమీ అలయన్స్ కాకుండా ఏదైతే ఉంటారో మామూలు అలయన్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా మరియు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది కలిగి ఉంటారు. సో ఓన్లీ ఇండియన్ సిటిజన్ అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఈ ఫండమెంటల్ రైట్స్ ఉందో ఇది హ్యాస్ బీన్ గివెన్ టు ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్? సో నాట్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీనా, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్సా, ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రైకా, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషనా? సో ఈ 4 దాంట్లో మనకు నాట్ గ్యారంటీ అంటే భారత రాజ్యాంగం అనేది గ్యారంటీగా లేనిది, అంటే అందులో మెన్షన్ లేనిది అడిగారు మనకు.
సో ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అంటే ఏదైనా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ నుంచి బయటకు రావచ్చు. సో అసెంబ్లీ, రెసిడెన్స్, అసోసియేషన్ ఉంది. కానీ స్ట్రైక్ అనేది, ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రైక్ అనేది ఇస్ నాట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ అమంగ్ 6 ఫండమెంటల్ రైట్స్. సో ఎన్ని రైట్స్ అనేది 6 ఫండమెంటల్ రైట్స్. సో ఆప్షన్ సి అనేది నాట్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రిగార్డ్ టు ఫండమెంటల్ రైట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ గ్యారంటీడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ రైట్ ఫర్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ టు కన్విక్షన్. సో ఒక పర్సన్ ఏమో ఒక కన్విక్షన్లో అతను అంటే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ ఫర్ అఫెన్స్. సో అతన్ని, ఒక పర్సన్ని అతను ఏదో ఒక కేసులో అతను కనుక ఉన్నారనుకోండి, సో అతను ప్రొటెక్ట్ చేయండి, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ ఫర్ అఫెన్స్ కోసము అయితే గ్యారంటీడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అతనికి ఉన్న కొన్ని ఫండమెంటల్ రైట్ అనేది మనకు అడిగారు. ఫస్ట్ వన్ ఏమో, గవర్నమెంట్ కాంట్ ఎనాట్ ఎనీ క్రిమినల్ ఆర్ సివిల్ లా విత్ ద రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చారు మనకు. సెకండ్ వన్ ఏమో, ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ కాంట్ బీ కంపెల్డ్ టు బీ ఏ విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అడిగారు మనకు. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 20 ఏదైతే ఉందో ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద గవర్నమెంట్ కాంట్ ఎనాక్ట్ ఎనీ క్రిమినల్ లా విత్ ద రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, బట్ ఇట్ డస్ నాట్ ప్రొహిబిట్ ద గవర్నమెంట్ టు ఇంపోజ్ ఎనీ సివిల్ ఆర్ ట్యాక్స్ లా విత్ ద సిమిలర్ ఎఫెక్ట్. సో ఆప్షన్ 2 అనేది ఏదైతే అంటే ఏ అనేది రాంగ్, సో 2 అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకంటే ఏ పర్సన్ ఏదైతే ఉన్నారో అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్, అతను ఏదైనా ఒక అక్యూజ్డ్ ఏదో ఒక కేసులో కనుక అతను ఉంటే కాంట్ బి కంపెల్డ్ టు బి విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. సో ఏ అనే పర్సన్ ఏదో ఒక కేసులో అతను ఏదో ఒక సిచ్యువేషన్ అతను అంటే కన్విక్ట్ అయి ఉన్నారనమాట. సో అతను కన్విక్ట్ అయి ఉంటే అతను ఆ కేసులో అతనే విట్నెస్గా అతనే వాదించకూడదు అనమాట. సో ఒక పర్సన్ ఏ అనే పర్సన్ అతనికి సంబంధించిన కేసులో అతను విట్నెస్గా ఉండకూడదు. సో ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ కాంట్ బి కంపెల్డ్ టు బి ఎ విట్నెస్ అగైనెస్ట్ హిమ్సెల్ఫ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇక్కడ ఏమిచ్చాడు, గవర్నమెంట్ కాంట్ ఎనాక్ట్ ఎనీ క్రిమినల్ ఆర్ సివిల్ లా విత్ ద రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 20 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ కాంట్ ఎనాక్ట్ ఎనీ క్రిమినల్ లా విత్ ద రెస్పెక్టివ్ ఎఫెక్ట్, బట్ ఇట్ డస్ నాట్ ప్రొహిబిట్ ద గవర్నమెంట్ టు ఇంపోజ్ ఎనీ సివిల్ ఆర్ ట్యాక్స్ లా సంబంధించింది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రిగార్డ్ టు ద ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? సో దే ఆర్ ద పార్ట్ ఆఫ్ basic structure of the constitution. Second one, they are permanent in nature and can't be abolished. Third one, they can be suspended partially or completely. సో ఫండమెంటల్ రైట్స్ గురించి ఇచ్చారు, అది కూడా భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసింది సంబంధించింది, అది కూడా కరెక్ట్ సంబంధించింది. అయితే కొన్ని చెప్తాను మీకు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ నేచర్. అంటే ఏదైనా ఒక రైట్ని ఫండమెంటల్ రైట్ ఉందండి, ఇప్పుడు ఏదో ఒక ఆర్టికల్ ఉంది ఆర్ ఏదో ఒక సంబంధించిన ఆర్టికల్, సో అది పర్మనెంట్ కాదు. అంటే దీన్ని మళ్ళీ సస్పెండ్ అని చేయవచ్చు, లేకపోతే దీన్ని మళ్ళీ ఇంకో ఆర్టికల్ని కూడా ప్లేస్లో రీప్లేస్ చేయవచ్చు. సో అది కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ త్రూ ఓన్లీ. సో అండర్ ఆర్టికల్ 368. సో ఇది మీకు గుర్తుండాలి. సో ద ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ నేచర్. సో దే కెన్ బి అబాలిష్డ్ బై పార్లమెంటు. ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ ఉంది. రైట్ టు ప్రాపర్టీ ఏమో ఫస్ట్ ఏముండే, ఫండమెంటల్ రైట్ ఉండే. దాని తర్వాత ఏం చేశారు, దీన్ని రిమూవ్ చేసేసి 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978లో దీన్ని రిమూవ్ చేసి దీన్ని 300A కింద ఒక లీగల్ రైట్గా చేయడం జరిగింది అనమాట, మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదొక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఇదొకటి గుర్తుండాలి మీకు. సో నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. So if a legislature makes a law depriving a person of his property, there would be no obligation on the part of the state to pay anything as compensation. So idantha meeku gurtundali according to edaithe right to property sambandhinchindi. So the aggrieved person shall have no right to move to the court under article 32. So option C anedi correct. Endukante they are part of the basic structure of the constitution icharu. Endukante basic structure lo unte ఖచ్చితంగా పర్మనెంట్గా అనేది ఇది పార్ట్లో అనేది లేదనమాట. సో దే ఆర్
దే ఆర్ ద పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది కాదు. సో దే ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్ అండ్ కాంట్ బి అబాలిష్డ్ ఇచ్చారు మనకు. సో దే కెన్ బి సస్పెండెడ్ పార్షల్లీ ఆర్ కంప్లీట్లీ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్రిటిష్ సిటిజన్ స్టేయింగ్ ఇన్ ఇండియా కాంట్ క్లెయిమ్ రైట్ టు. ఒక బ్రిటిష్ పౌరసత్వం కలిగిన వాడు భారతదేశంలో నివసిస్తుంటే అతను ఏ రైట్ని కలిగి ఉండరు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ప్రొఫెషనా, ఈక్వాలిటీ బిఫోర్ లానా, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీనా, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజనా. సో ఏ రైట్ అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ప్రొఫెషన్. సో ద రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది అవైలబుల్ టు బోత్ సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ ఏ అనేది కాదు. ఎందుకంటే ఒక బ్రిటిష్ సిటిజన్ అతను భారతదేశంలో అతను ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ప్రొఫెషన్ చేయలేరు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద writ of mandamus is available not only against judicial authorities but also against administrative authorities. Second one, the writ of prohibition is issued only against judicial or quasi judicial authorities. సో మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్. సో అండర్ ఆర్టికల్ 32 ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే హేబియస్ కార్పస్, మాండమస్, సర్షోరారీ అండ్ కోవారంట్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఫస్ట్ మన ఏదైతే ఈ writ ఉన్నాయో అంటే ఆ writలో మీకు చెప్పాను కదా, హేబియస్ కార్పస్, మాండమస్, సర్షోరారీ, కోవారంట్ ఏదైతే ఉందో అందులో మనకు ఈ writ సంబంధించిన ఒకటి ఇచ్చారు. అది ఏంటంటే మాండమస్. అసలు దీని ఒక మీనింగ్ చెప్తాను మీకు. అంటే మాండమస్ యొక్క మీనింగ్ ఏంటంటే వి ఆర్డర్. సో మాండమస్ ఫర్ వి ఆర్డర్ అంటే ఏ writ ఏంటంటే మోర్ మోడర్న్లీ. ఇది మీకు అంటే writ ఆఫ్ మాండమేట్. సో మాండమస్ మీనింగ్ ఏంటంటే వి ఆర్డర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఒక మీనింగ్ అని చెప్తున్నాను మీకు. సో విచ్ ఆర్డర్స్ ఏ పబ్లిక్ ఏజెన్సీ ఆర్ గవర్నమెంట్ బాడీ టు పెర్ఫార్మ్ అన్ యాక్ట్ రిక్వైర్డ్ బై లా when it has neglected or refused to do so. సో ఇదంతా మీకు గుర్తుపెట్టుకోవాలి. సో మాండమస్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు? writ ఆఫ్ మాండమస్ ఈజ్ అవైలబుల్ నాట్ ఓన్లీ అగెనెస్ట్ జుడిషియల్ అథారిటీస్ అంటే కోర్టు సంబంధించింది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించింది కూడా ఏదైతే జుడిషియల్ అథారిటీ అంటే కోర్టు సంబంధించిన అథారిటీతో పాటు అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కూడా మాండమస్ అనేది అవైలబుల్ ఉందని మనకి ఇచ్చారు. సో ఇది కరెక్ట్. మీకు ఏమి ఇప్పుడే చెప్పాను మీకు. విచ్ మాండమస్ విచ్ ఆర్డర్స్ ఏ పబ్లిక్ ఏజెన్సీ ఆర్ గవర్నమెంట్ బాడీ. సో పబ్లిక్ ఏజెన్సీ అంటే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ వస్తుంది కదా. సో పబ్లిక్ ఏజెన్సీ ఆర్ గవర్నమెంటల్ బాడీ టు పెర్ఫార్మ్ అండ్ యాక్ట్ రిక్వైర్డ్ బై లా వెన్ ఇట్ వాస్ నెగ్లెక్టెడ్. ఏదైతే ఒక పబ్లిక్ ఏజెన్సీ ఉందో గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ లా ప్రకారం కనుక వాళ్ళు డ్యూటీ చేయకపోతే అప్పుడు మనం ఎగెనిస్ట్గా మాండమస్ అనేది అవైలబుల్గా ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, writ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ ఇష్యూడ్ ఓన్లీ అగెనిస్ట్ జుడిషియల్ ఆర్ క్వాసి జుడిషియల్ అథారిటీస్. ఇక్కడేమి ఇచ్చారు? నెక్స్ట్ ఇక్కడేమో మాండమస్ ఇచ్చారు, ఇక్కడేమో ప్రొహిబిషన్ ఇచ్చారు. సో మీకు మాండమస్ చెప్పాను, అగెనెస్ట్ ఏమో జుడిషియల్ అథారిటీస్ మరియు అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్. ప్రొహిబిషన్ ఏమో అంటే ఏదైతే writ ఉందో writలో ఏంటంటే ఒకటి హేబియస్ కార్పస్ అండ్ మాండమస్, ప్రొహిబిషన్, సర్షోరారీ అండ్ కోవారంటో ఇవి ఇంపార్టెంట్. సో ఎంత మీకు writ సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అయితే మాండమస్ ఏంటంటే అగెనెస్ట్ ఏమో జుడిషియల్ అథారిటీస్ ఒకటి అండ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అనేది సంబంధించింది కాబట్టి మీరు ఆల్రెడీ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు ఏ writ అండి? writ ఆఫ్ ప్రొహిబిషన్. సో ఏదైతే ఈ ప్రొహిబిషన్ ఉందో ఇష్యూడ్ ఓన్లీ అగెనెస్ట్ జుడిషియల్ అండ్ ఆర్ క్వాసి జుడిషియల్ అథారిటీస్. సో ఓన్లీ జుడిషియల్ అథారిటీస్ పైన ఈ ప్రొహిబిషన్ని ఇష్యూ చేయడం జరుగుతుందని మనకు ఇచ్చారనమాట. సో ఇది కరెక్ట్ అండి. సో ఏ writ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ ఏ writ డైరెక్టింగ్ ఏ సబార్డినేట్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ ద లా ప్రొహిబిట్స్. సో ఒక హైకోర్టు కింద ఏదైతే వేరే సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయో సో లా సంబంధించి ఏదైనా కనుక వేరేమైనా ఉంటే స్టాప్ చేయండి అని హైకోర్టు అనేది ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో ఏ writ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ ఏ writ డైరెక్టింగ్ ఏ సబార్డినేట్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ ద లా ప్రొహిబిట్స్. సో ఆప్షన్ సి అనేది 2 కరెక్ట్ కాబట్టి 2 కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 ఏమో writs ఇచ్చారు, లిస్ట్ 2 ఏమో గ్రౌండ్ అంటే
ఏదైతే వ్రిట్స్ ఉన్నాయో దానికి సంబంధించి మనకు అడగడం జరిగింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, హేబియస్ కార్పస్, మాండమస్, క్వో వారెంటో అండ్ సర్సొరారీ ఈ 4 ఇచ్చారు ఈ క్లాస్లో అయితే, సారీ ఈ క్వశ్చన్లో. అయితే ఫస్ట్ మీకు ప్రతి దానికి డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే తరచుగా అడుగుతున్నారంటే ఇది ఒకటే ఎగ్జామినేషన్లో. ఎక్కువగా ఫండమెంటల్ రైట్లో ఒక ఇంపార్టెంట్ కనుక టాపిక్ ఉంటే, బిట్స్ కనుక వస్తే అది ఖచ్చితంగా ఆర్టికల్ 32. సో ఇది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ సంబంధించింది అండ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఎవరన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ద writ jurisdiction of Supreme Court can be invoked under Article 32. సో writ jurisdiction of Supreme Court, హైకోర్టు కాదండి, హైకోర్టు అంటే 226. సో ఇది మీరు గుర్తుండాలి. సో writ jurisdiction of Supreme Court can be invoked under Article 32 of the Constitution, part for the violation of fundamental rights guaranteed under Part 3 of the Constitution. సో హేబియస్ కార్పస్ ఇచ్చారు, మాండమాస్ ఇచ్చారు, కో వారెంట్ ఇచ్చారు, సర్సొరారీ. ఇక్కడేమో నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్, అన్లాఫుల్ డిటెన్షన్, కరెక్షనల్ డైరెక్షన్ టు సబార్డినేట్ కోర్స్ అండ్ అన్లాఫుల్ ఆక్యుపేషన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్. సో ఫస్ట్ వన్ ఏమిటి మన దగ్గర మనకి ఇచ్చింది, హేబియస్ కార్పస్. సో హేబియస్ కార్పస్ సంబంధించి మనం నేర్చుకోబోతున్నాం. సో హేబియస్ కార్పస్లో ఫస్ట్ మనకు ఇక్కడ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్ ఇచ్చారు అండ్ అన్లాఫుల్ డిటెన్షన్ ఇచ్చారు అండ్ కరెక్షనల్ డైరెక్షన్ టు సబార్డినేట్ కోర్ట్స్. ఫోర్త్ ఏమో అన్లాఫుల్ ఆక్యుపేషన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్. సో హేబియస్ కార్పస్ ఏంటంటే అన్లాఫుల్ డిటెన్షన్ అంటే ఒక మనిషిని, ఒక సిటిజన్ని కనుక, ఒక పర్సన్ని కనుక అరెస్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇది మీకు అందరికీ తెలిసిందే. అయితే అన్లాఫుల్గా డిటెన్షన్ చేస్తే, అంటే అన్లాఫుల్గా కనుక అతను అరెస్ట్ చేస్తే అతను హేబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చు, రిట్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో వేయవచ్చు. సో హేబియస్ కార్పస్ ఏంటంటే అన్లాఫుల్ డిటెన్షన్. సో చాలా వరకు ఏంటంటే మనం న్యూస్లో చూస్తుంటాం. సో అన్లాఫుల్ డిటెన్షన్ అంటే అది హేబియస్ కార్పస్ సంబంధించింది. సో ఆప్షన్ లిస్టులో 2లో ఏదైతే ఉందో రిట్ సంబంధించింది ఇది 2 వస్తుంది. సో ఫస్ట్ 2 వస్తుందంటే ఈ 2 ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ మాండమస్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మాండమస్ అనేది నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్, అంటే జ్యుడిషియల్ అథారిటీస్ అంటే కోర్టు సంబంధించిన కొన్ని అథారిటీస్ అయితే కొన్ని లా రిలేటెడ్ పని చేయకపోతే ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అయితే ఉంటాయో అవి కనుక లా సంబంధించిన కనుక చేయకపోతే అప్పుడు మనం మాండమస్ అనేది writ పిటిషన్ అనేది వేయవచ్చు. సో నాన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్ అనేది ఫస్ట్ అంటే 2-1 వస్తుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సరు. సి చూద్దాం, క్వో వారెంటో అంటే అన్లాఫుల్ ఆక్యుపేషన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్. సో లాఫుల్ కాకుండా అన్లాఫుల్గా ఒక పబ్లిక్ ఆఫీస్లో ఆక్యుపేషన్ చేసుకోవడము, అది రిలేటెడ్ టు క్వో వారెంటో. సర్సొరారీ ఏంటంటే కరెక్షనల్ డైరెక్షన్ టు సబార్డినేట్ కోర్టు, అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు ఉందండి. సో హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు చెప్తుంది అనమాట కొన్ని డైరెక్షన్ సంబంధించింది. ఏమిటి కొన్ని కరెక్షన్ కొన్ని ఏమైనా ఉంటే గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కరెక్షనల్ డైరెక్షన్ టు సబార్డినేట్ కోర్ట్స్. సో హైకోర్టు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయినా లేకపోతే సబార్డినేట్ కోర్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది కొన్ని డైరెక్షన్ సంబంధించింది, అంటే కరెక్షనల్ డైరెక్షన్ టు సబార్డినేట్ కోర్ట్స్. సో ప్రొహిబిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్లో. సో హేబియస్ కార్పస్, మాండమస్, కో వారెంటో, సర్సొరారీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద మైనారిటీస్ ఇన్ ఎడ్యుకేషనల్ మ్యాటర్. సో ప్రాథమిక హక్కులో ఉన్నది ఏదైతే ఉందో మైనారిటీస్ ఇన్ ఎడ్యుకేషనల్ మ్యాటర్ సంబంధించి మనకు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అది కూడా ఏది ట్రూ, ఈ 4 ఏదైతే ఇచ్చారో స్టేట్మెంట్లో అందులో ట్రూ ఏదైనా అడిగారు. ఫస్ట్ ఏమో మైనారిటీ హ్యాస్ ఓన్లీ రైట్ టు అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో మైనారిటీ హ్యాస్ ఓన్లీ రైట్, సో మైనారిటీ వాళ్ళకి రైట్ అన్నమాట రిలేటెడ్ టు అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సెకండ్ వన్, మైనారిటీ హ్యాస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో మైనారిటీ వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు ఒక హక్కుగా వాళ్ళు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ స్థాపించవచ్చు అండ్ దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు అనమాట. సెకండ్ స్టేట్మెంట్లో. థర్డ్ వన్ ఏమో రైట్ టు అబ్సల్యూట్ అండ్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ రిస్ట్రిక్షన్. ఫోర్త్ వన్, రీజనబుల్ రిస్ట్రిక్షన్ మే బీ ఇంపోజ్డ్ టు ప్రమోట్ ఎఫిషియన్సీ అండ్ ప్రివెంట్ మాలా అడ్మినిస్ట్రేషన్. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో దీని గురించి చెప్పాను కొంతవరకు మైనారిటీ ఇన్ ఎడ్యుకేషనల్ మ్యాటర్ సంబంధించింది. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారంటే మనకు మైనారిటీ యాజ్ ఓన్లీ రైట్, సో మైనారిటీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా అడ్మిషన్ అనేది చేయవచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో. సో 1ని మనం ఎలిమినేషన్ చేస్తే A, Dని రిమూవ్ చేయవచ్చు ఆప్షన్స్ని.
సో నెక్స్ట్ మైనారిటీ వాళ్ళకి ఏంటంటే రైట్ టు ఎస్టాబ్లిష్ ఉంది అండ్ వాళ్ళు అడ్మినిస్ట్రేట్ కూడా చేయవచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించింది. సో 2 అనేది రైట్. థర్డ్ వన్, రైట్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ రిస్ట్రిక్షన్. సో ఇది రాంగ్ అండి. రైట్ అనేది నాట్ అబ్సల్యూట్ కాదు, అది కూడా సబ్జెక్ట్ టు సమ్ రిస్ట్రిక్షన్ కూడా ఉందన్నమాట. సో 3 అనేది రాంగ్. సో 3 రాంగ్ ఉందంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో 4th వన్ చూద్దాము. రీజనబుల్ రిస్ట్రిక్షన్ మే బీ ఇంపోజ్ టు ప్రమోట్ ఎఫిషియన్సీ అండ్ ప్రివలెంట్ మాలా అడ్మినిస్ట్రేషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఇక్కడ కొంతవరకు చేయవచ్చని, అంటే ఇంపోజ్ చేయవచ్చని. ఇక్కడేమి ఇచ్చారు మనకు థర్డ్ స్టేట్మెంట్లో నాట్ సబ్జెక్ట్ టు ఎనీ రిస్ట్రిక్షన్ అని. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే మైనారిటీ హ్యాస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ మే బీ ఇంపోజ్ టు ప్రమోట్ ఎఫిషియన్సీ అండ్ ప్రివెంట్ మాలా అడ్మినిస్ట్రేషన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించి ఇచ్చారు. ప్రొవిజన్ అంటే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, డిఎంఓ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైనారిటీస్. సో దానికి సంబంధించింది రైట్ టు ఫ్రీడము, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ప్రియాంబుల్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము కొంతవరకు ప్రియాంబుల్ సంబంధించింది. సో లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఎవరైతే ప్రీవియస్ క్లాస్ వాచ్ చేసిన వాళ్ళకు గుర్తుంటుంది. సో అదేంటంటే ప్రియాంబుల్ సంబంధించిందని. సో ఆప్షన్ ఏకి 3 వస్తుంది. సో కోడ్ వైజ్ చూస్తే ఫస్ట్ 3 ఉంది. సో ఈ 2 ఎలిమినేషన్ చేయవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మేకింగ్ ఏ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మైనారిటీస్. సో మనం ఇది చూస్తే నెక్స్ట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీకు ఆల్రెడీ చెప్పాను రైట్ టు ఫ్రీడమ్ సంబంధించిందని. సో 1 వస్తుంది. సో 3-1 అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ చూద్దాము. మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అంటే ఆల్రెడీ ఇందాకే మనం ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్లో నేర్చుకున్నాము. ఇది ఒక కల్చరల్ మరియు ఎడ్యుకేషనల్ రైట్ సంబంధించింది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు అసెషన్ ఇచ్చారు అండ్ రీజన్. అసెషన్ ఏంటంటే preventive detention is included in the chapter on fundamental rights in the Constitution of India. ఏదైతే ప్రివెంటివ్ డిటెన్షన్స్ ఉందో దీన్ని ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందని ఇచ్చారు. అయితే దీని ఒక రీజన్ ఏమిటంటే ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ వేస్టెడ్ ద లెజిస్లేటివ్ పవర్ విత్ రిగార్డ్ టు ప్రివెంటివ్ డిటెన్షన్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ అండ్ స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ నో అథారిటీ ఇన్ దిస్ రిగార్డ్. సో ఆప్షన్ మనకు ఏబిసిడి ఇచ్చారు. ఏదైతే ప్రివెంటివ్ డిటెన్షన్ ఉందో అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ఏదైతే ఉందో దీన్ని ఓన్లీ ఫండమెంటల్ రైట్స్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగిందని ఇచ్చారు. సో ఇది కరెక్ట్. సో ఫండమెంటల్ రైట్స్ అంటే చాప్టర్ ఆన్ ఫండమెంటల్ రైట్స్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది. అదేవిధంగా ది కాన్స్టిట్యూషన్ అనేది హ్యాస్ వేస్టెడ్ అంటే కాన్స్టిట్యూషన్ ఏంటంటే పార్లమెంటు ఏదైతే లెజిస్లేటివ్ పవర్ ఉందో పార్లమెంట్లో ఏంటంటే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని ఓన్లీ పార్లమెంట్ అనేది ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించింది చేయవచ్చని ఇచ్చారు. బట్ స్టేట్ లెజిస్లేచర్ అనేది కాదు, అంటే స్టేట్ లెజిస్లేచర్కి అథారిటీ లేదని ఇచ్చారు. సో ఇది రీజన్ అనేది కాదు అనమాట. సో ఏ ఈజ్ ద ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్కార్సిరేటింగ్ అంటే accused individual before trial on the assumption that their release would not be in the best interest of society. So specifically ఏంటంటే they would be likely to commit additional crime if they were released. So option C అనేది correct. Next question. Which of the following are mentioned under separate articles in part 3 of the Constitution of India pertaining to fundamental rights? Separate articles. First one ఏమో abolition of untouchability, abolition of titles, freedom as to payment of taxes for promotion of any particular religion, and fourth one ఏమో protection of interest of minorities. So abolition of untouchability ఏమో article 17, abolition of titles ఏమో ఇదేమో article 17, abolition of titles ఏమో article ఏమో 18. డైరెక్ట్గా బిట్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఆర్టికల్ 17, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే ఆర్టికల్ 18. సో ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ టాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్ అంటే ఆర్టికల్ 27. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఏమో ఆర్టికల్ 29. అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఈ 4 ఏమో ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి, అది కూడా పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్.
వ్రిట్ ఇచ్చారు, ఇక్కడేమో పర్పస్ అంటే దేని పర్పస్, మ్యాండమాస్, ఇంజెక్షన్, సర్షోరారీ, కోవారెంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాండమాస్ అంటే డైరెక్షన్ టు ద అఫీషియల్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్. సో ఏదైతే జ్యుడిషియల్ అథారిటీ ఉందో, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఉందో, సో దానికి డైరెక్షన్ ఇవ్వచ్చు అనమాట, అఫీషియల్ అథారిటీ సంబంధించింది. సో వాళ్ళొక డ్యూటీ సంబంధించింది. సో ఏ అనేది 2 వస్తుందండి. దాని తర్వాత ఏ 2 వస్తుందంటే మిగతా అన్ని మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. ఇంజెక్షన్ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ యాక్షన్ సంబంధించింది, దేని పర్పస్ అనేది. సర్చోరారీ ఇదేంటంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఏ కేసు, అంటే ఒక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ చేయడం సంబంధించింది, అంటే పర్పస్ అనేది. అంటే ఏదైతే మ్యాండమాస్, ఇంజెక్షన్, సర్చోరారీ, కోవారెంట్ ఉందో, అంటే ఏ పర్పస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది. సో ఇదేమో మనకు 4 వస్తుంది, ఇదేమో 1 వస్తుంది. సో 2, 1, 4. నెక్స్ట్ రిట్ ఆఫ్ కోవారెంట్. సో ఇదేంటంటే ట్రయల్ ఆఫ్ ద రైట్ టు ఏ టైటిల్ ఆర్ ఎఫెక్టివ్ ఆఫీస్. సో 3. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంక్రీజ్ ద అంబిట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 టు ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఆర్టికల్ 21 మనకు ఇవ్వడం జరిగింది, రైట్ టు లైఫ్ సంబంధించింది. సో రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు లైవ్ విత్ డిగ్నిటీ, రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ రైట్ టు లవ్లీవుడ్, రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ రైట్ టు రిసీవ్ మినిమం వేజెస్, రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ రైట్ టు గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 100 days ఇన్ ఏ ఇయర్. ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 32 ఎంత ఇంపార్టెంటో ఈ రెండు కలిపి ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ కాంట్ టేకెన్ అవే అంటే అది ఎప్పుడంటే ఎమర్జెన్సీ టైం, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఏంటంటే ఆర్టికల్ 19 ఒకటి, 21 ఒకటి. అయితే సుప్రీంకోర్టు ఇంక్రీజ్ చేయడం జరిగింది అంబిట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్లో. సో అందులో మనకి ఏమి ఇచ్చారు, మనకు ఒకటేమో రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ ఏమో రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ ఇచ్చారు, రైట్ టు లైవ్లీవుడ్ ఇచ్చారు, రైట్ టు రిసీవ్ మినిమం వేజెస్ ఇచ్చారు, అండ్ రైట్ టు గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఫర్ 100 days ఇన్ ఏ ఇయర్ ఇచ్చారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే రైట్ టు లైఫ్ ఇది డిగ్నిటీ అనేది ఇది కరెక్ట్ అండి, రైట్ టు లైవ్లీవుడ్ కూడా కరెక్ట్ అండి. బట్ రైట్ టు రిసీవ్ మినిమం వేజెస్ అనేది ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని, ఇది ఫండమెంటల్ రైట్ కిందకి రాదు. సో మీరు 3 ఎలిమినేషన్ చేస్తే ఏ అండ్ 2 ఉంది. సో రైట్ టు గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 100 days ఇన్ ఏ ఇయర్ అంటే ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఫండమెంటల్ రైట్ కాదు. సో ఏదైతే ఎంజీనీర్గా ఉందో సో అది అనేది ఫండమెంటల్ రైట్ అనేది కాదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. అసెర్షన్ ఒకటి ఇచ్చారు అండ్ రీజన్స్. అసెర్షన్ ఏమో స్పీకింగ్ ఆన్ ఆర్టికల్ 32 ఇన్ కాన్స్టిట్యూషన్. సో అసెర్షన్ ఏమో స్పీకింగ్ ఆన్ ఆర్టికల్ 32 ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, డాక్టర్ అంబేద్కర్ డిస్క్రైబ్ ద ఆర్టికల్ యాజ్ ద వెరీ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రీజన్ ఆర్టికల్ 32 ఏమో ప్రొవైడ్స్ ఎఫెక్టివ్ రెమెడీస్ అగైనెస్ట్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అప్పుడు కొన్ని ఆర్టికల్స్ పైన చెప్పడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ 32 అప్పుడు ఏంటంటే ఇదొక వెరీ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది, డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో రీజన్ ఏమి ఇచ్చారు మనకు, ఈ ఆర్టికల్ 32 అనేది అంటే ఎఫెక్టివ్ రెమెడీస్ అనమాట. ఏదైనా వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ జరిగితే ఆ టైంలో ఆర్టికల్ 32 అనేది ఎఫెక్టివ్గా రెమెడీస్ అనేది ఉంటుందని చెప్పారనమాట. సో ఆర్టికల్ 32 ప్రొవైడ్స్ ఎఫెక్టివ్ రెమెడీస్ అగైనెస్ట్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. దేని ఎగెనెస్ట్ అండి, తన ప్రాథమిక హక్కుని కనుక ఎవరైనా భంగం కలిగిస్తే ఆ టైంలో రెమెడీస్. సో ఆర్టికల్ 32 అనేది రెమెడీస్ అనేది ఎఫెక్టివ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇచ్చారు. సో ఈ రెండు రీజన్తో పాటు అసెషన్ కూడా రెండు కరెక్ట్ అండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో బోత్ ఏ అండ్ ఆర్ ఇండివిజువల్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో అందుకే అతను వెరీ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్ 32 గురించి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోర్స్ గివెన్ బిలో. అసెషన్ ఏమో ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. సెకండ్ రీజన్ ఏమో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్. సో మనకు ఫస్ట్ అసెషన్ ఏమి ఇచ్చారంటే ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక హక్కు ప్రతి చైల్డ్కి బిట్వీన్ ఏజ్ ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రాథమిక హక్కు. అది కూడా ఎవ్రీ చైల్డ్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 6 to 14 years. రీజన్ ఏమిటంటే 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. సో ఎడ్యుకేషన్ అనేది ఒక హక్కు కానీ. సో ఇది డీటెయిల్గా చెప్తాను.
86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2002లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. ఏదైతే ఆర్టికల్ 21A ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ద కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఇన్సర్టెడ్ ఆర్టికల్ 21A ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది దేనికోసం ఉందంటే టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years యాజ్ అ ఫండమెంటల్ రైట్స్. సో ఇది మీకు అర్థమై ఉండాలి. సో ఏ అనేది ట్రూ అనేది, సో అసెషన్ అనేది ట్రూ అని. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇప్పుడు, గుర్తుపెట్టుకోండి. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో RTE యాక్ట్ విచ్ ప్రెజెంట్ ద కాన్స్టిట్యూషనల్ లెజిస్లేషన్ envisaged under Article 21A means that every child has a right to full-time elementary education of satisfactory and equitable quality in formal school which satisfies certain essential norms and standards. అంటే ఏ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ అంటే చేయలేదు. సో మీరు రీజన్ అనేది ఫాల్స్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ స్పెషల్ ప్రొవిజన్ బి మేడ్ అండర్ ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఏదైతే ఆర్టికల్ 15 ఉందో స్పెషల్ ప్రొవిజన్ అనేది కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో ఉమెన్ అండ్ చిల్డ్రన్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఆర్టికల్ 15 ఏదైతే ఉందో కొన్ని స్పెషల్ ప్రొవిజన్ చెప్తాను మేడ్ చేసింది. అందులో ఒకటి ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లేదండి, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, 3ని ఎలిమినేషన్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్, quo warranto is a very powerful instrument for safeguarding against the usurpation of public offices. Second one, a high court can issue a mandamus to compel a court or judicial tribunal to exercise its jurisdiction when it has refused to exercise it. సో మనకు ఫస్ట్ ఏమిచ్చారంటే quo warranto ఇదొక వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. దేనికోసం, దేనికి సంబంధించింది? ఫర్ సేఫ్ గార్డింగ్ అగెనెస్ట్ అస్పర్షన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసెస్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, పబ్లిక్ ఆఫీసెస్ ఏమైనా ఉంటే ఇదొక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో 1 అనేది కరెక్ట్. హైకోర్ట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది రిలేటెడ్ టు మైండమస్. అదేమిటంటే ఏ కోర్ట్ ఆర్ జుడిషియల్ ట్రిబ్యునల్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ జ్యూరిడిక్షన్ వెన్ ఇట్ హ్యాస్ రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్. సో ఇప్పుడు హైకోర్టు ఉందండి, ఇంకోటేమో జుడిషియల్ ట్రిబ్యునల్ ఉంది, జుడిషియల్ ట్రిబ్యునల్. సో జుడిషియల్ ట్రిబ్యునల్ ఏమో తన పని, తన వర్క్ ఏదైతే ఉందో అది చేయకపోతే, అంటే ఆ వర్క్ సంబంధించి చేయకపోతే హైకోర్టు ఇష్యూ చేయొచ్చు అనమాట మైండమాస్, ఒక మైండమాస్ రూపంలో. సో ఎందుకంటే ఏదైతే తన జ్యూరిడిక్షన్లో ఉంటుందో, సో ఏ హైకోర్ట్ కెన్ ఇష్యూ ఏ మైండమాస్ టు కంపెల్ ఏ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ జ్యూరిడిక్షన్ వెన్ ఇట్ హ్యాస్ రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్. అది ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే అప్పుడు హైకోర్టు మైండమాస్ అనేది ఇష్యూ చేయవచ్చు అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ ఇన్ ఇండియా ఈజ్. సో ఎందుకంటే ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా చాలా, వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా చాలా ర్యాంకింగ్ చాలా తక్కువ ఉంది. సో మనకు ఒకవేళ కనుక ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కూడా అడిగే అవకాశం ఉంది. సో ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉందో, సో రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని అడగవచ్చు, అంటే ఆర్గనైజేషన్. సో ఎవరైతే ప్రీవియస్ మనం ఆల్రెడీ మ్యారథాన్ ప్రోగ్రామ్తో పాటు నేను ప్రీవియస్ ఒక ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో నేను కంప్లీట్గా 1 year ఆ రిపోర్ట్స్ అనేది చాలా వరకు మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఎవరైతే వాచ్ చేయని వాళ్ళు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో మీకు TSAT యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇన్ ఇండియా చూస్తే అవైలబుల్ టు ద పీపుల్ అండర్ ద లా ఆఫ్ ద పార్లమెంట్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. C ఏమో ఇంప్లాయిడ్ ఇన్ ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. D ఏమో అవైలబుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అండర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ఇన్ ఇండియా ఈజ్ ఇంప్లాయిడ్ ఇన్ ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండియా అంటే RTI. RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఫండమెంటల్ రైట్, ఇది ఒక లీగల్ రైట్, ఆర్ ఫండమెంటల్ అండ్ లీగల్ రైట్ బోత్. అంటే ఫండమెంటల్ రైట్ కాదు ఆర్ లీగల్ రైట్ కాదు. సో ఇది ఇలా విధంగా మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. సో RTI అనేది
ప్రజెంట్ ఇప్పుడైతే ఇదొక ఫండమెంటల్ రైట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్రిట్స్ లిటరల్లీ మీన్స్ వి కమాండ్. సో ఏదైతే వ్రిట్స్ ఉన్నాయో అంటే ఒకటి నేను చెప్పాను మీకు, హేబియస్ కార్పస్, మైండమాస్, సర్చోరారీ అండ్ ప్రొహిబిషన్ అండ్ కో వారెంటో, ఏదైతే ఈ 5 ఉన్నాయో దీంట్లో ఈ వ్రిట్స్ ఏదైతే 5 ఉన్నాయో సో అందులో ఏదైతే లిటరల్లీ మీనింగ్స్ వి కమాండ్ అనేది మనకు అడిగారు. సో వ్రిట్ మైండమాస్ లిటరల్లీ మీనింగ్ ఏంటంటే వి కమాండ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ద వ్రిట్ మైండమాస్ లిటరల్లీ మీన్స్ వి కమాండ్. సో మైండమాస్ అనేది ఒక జ్యుడిషియల్ రెమెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ సుపీరియర్ కోర్ట్ టు ఎనీ గవర్నమెంట్ సబార్డినేట్ కోర్ట్ ఆర్ కార్పొరేషన్ ఆర్ పబ్లిక్ అథారిటీ. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైతే సుపీరియర్ కోర్ట్ ఏదైతే ఉందో టు ఎనీ గవర్నమెంట్ సబార్డినేట్ కోర్ట్ అంటే జ్యుడిషియల్ అథారిటీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. టు ఫర్బియర్ ఫ్రమ్ డూయింగ్ అంటే ఏదైనా రిలేటెడ్ వర్క్ కనుక చేయకపోతే ఫర్ సమ్ స్పెసిఫిక్ యాక్ట్ విచ్ దట్ బాడీస్ అబ్లిగేడ్ అండర్ లా టు డూ ఆర్ రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్. సో విచ్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్రిట్స్ లిటరల్లీ మీన్స్ వి కమాండ్ అంటే మైండమాస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ వ్రిట్. సో వ్రిట్లో కరెక్ట్ కానిది ఫస్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్ట్ ఆర్ ఎంపవర్డ్ టు ఇష్యూ వ్రిట్స్ అండర్ ఆర్టికల్ 32 and 226 of the constitution, but Parliament of India confer this power on any other court in addition to the Supreme Court and High Court. Second one, the Supreme Court has wider jurisdiction to issue writs than the High Court. Third one, the Supreme Court may refuse to exercise its writ jurisdiction while a High Court may not refuse to exercise its writ jurisdiction. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది ఇప్పుడు. ఎందుకంటే సుప్రీంకోర్టు కన్నా హైకోర్టుకే ఎక్కువగా వ్రిట్ ఏదైతే ఉందో జ్యూరిడిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే హైకోర్ట్ హ్యాస్ వైడర్ వ్రిట్. సో హైకోర్ట్ హ్యాస్ వైడర్ జ్యూరిడిక్షన్ టు ఇష్యూ వ్రిట్స్. సో 2ని ఎలిమినేషన్ చేయవచ్చు. 2 ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో సుప్రీంకోర్టు కన్నా హైకోర్టుకి ఎక్కువ వైడర్ జ్యూరిడిక్షన్ ఉంటుంది అనమాట టు ఇష్యూ వ్రిట్ సంబంధించింది. సో థర్డ్ వన్ చూద్దాం, సుప్రీంకోర్టు మే రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ వ్రిట్ జ్యూరిడిక్షన్. సో ఇది కాదు. సో ఫస్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్ట్ ఆర్ ఎంపవర్డ్ టు ఇష్యూ వ్రిట్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, అండర్ ఆర్టికల్ 32 ఏమో సుప్రీంకోర్టు, అండర్ ఆర్టికల్ 226 ఏమో హైకోర్టు. ఇష్యూ writs under Article 32 and 226 of both the courts constitution, but Parliament of India confers this power on any other court in addition to Supreme Court and High Court. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సుప్రీం కోర్టుకి అండర్ ఆర్టికల్ 32 అండ్ హైకోర్టు ఏమో అండర్ ఆర్టికల్ 226. అదేవిధంగా వేరే ఎనీ అదర్ కోర్టుకి కనుక ఈ వ్రిట్స్ సంబంధించి ఏమైనా కనుక పవర్ ఇవ్వాలనుకుంటే అది ఓన్లీ పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్ చేయడం జరుగుతుంది రిలేటివ్ టు ఇష్యూ ఎనీ వ్రిట్ సంబంధించింది. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్ట్ ఆర్ ఎంపవర్డ్ టు ఇష్యూ వ్రిట్స్ అండర్ ఆర్టికల్ 32 and 226 of the constitution. సో బట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్ దిస్ పవర్ ఆన్ ఎనీ అదర్ కోర్ట్ అనేది ఇన్ అడిషన్ టు ద సుప్రీం కోర్ట్ మరియు హైకోర్టు. సో సుప్రీం కోర్ట్ మరియు హైకోర్టు కాకుండా ఇతర కోర్టుకి ఏమైనా వ్రిట్ కూడా ఇష్యూ చేయాలనుకుంటే అది ఓన్లీ పార్లమెంట్కే పవర్ ఉంటుంది అన్నమాట టు కన్ఫర్ దిస్ పవర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ పైన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఫండమెంటల్ రైట్స్ని ఇంటర్లింక్ చేస్తూ డిపిఎస్పితో పాటు ఫండమెంటల్ డ్యూటీస్తో పాటు ప్రియాంబుల్ కూడా మనం కొన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ క్లాస్ ఉందో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ కనుక ఒక పాలిటీ నుంచి క్వశ్చన్స్ కనుక ఎక్కువగా వస్తుందంటే 5 to 10 క్వశ్చన్ వస్తుంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్ బిట్ లేనిదే ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. సో ఫండమెంటల్ రైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మ్యారథాన్ ప్రోగ్రామ్ ఇది ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.